ఆగని తెల్లరాయి అక్రమ మైనింగ్. కృష్ణాపట్నం, చెన్నై పోర్టులకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మండలాలలో తెల్లరాయి ఉంది. దీనిని గమనించిన కొందరు మేధావులు అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తెల్లరాయి అక్రమ త్రవ్వకాలు జరిపి యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలించారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తెల్లరాయి అక్రమ రవాణా నిషేధించారు. అయినా కొంతమంది అక్రమార్కులు తెల్లరాయిని జేసీబీల సాయంతో తవ్వించి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పెద్ద పెద్ద సంచులతో భారీ లారీల్లో కృష్ణాపట్నం, చెన్నై పోర్టుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న పోలీసులను కూడా కొంతమంది బెదిరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఈ తెల్లరాయి అక్రమ రవాణాను అడ్డుకుని సహజ వనరులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.